పొట్టేళ్ళు కొన్నట్టున్నారు ఇక్కడ, అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఇప్పుడే వచ్చాం. కిస్కే బాయా తుమారే చా క్యా చోటు కిస్కేవా మీదేనా? ఎవరి మీద? தமிழ். எங்க உங்கள் அண்ணா பிரதர் அப்பா எங்கே இருக்க? வீட்டில் இருக்க. நீ யார் கூட வந்திருக்க? இங்க மாமா கூட வந்திருக்க. எங்க மாமா? மாமா உள்ளே போயிடுச்சு. உங்களுக்கு ஃபோன் நம்பர் தெரியுமா? அம்மா நம்பர், அப்பா நம்பரு, மாமா நம்பரு ஏது தெரியல? அப்பா நம்பர் தெரியுமா? ரைட். ஃபோன் நம்பர் மைண்டில் வச்சுருக்கீங்க. అలీఖాన్. సో ఇది కొన్న మీద ఎవరో వచ్చిన 34,30 బక్రీద్ కాన్సెప్ట్ కాదు. సో 34,30,000 ఒక్కొక్కటి కొన్నారు. ఏం పేరు అసలు? ఎన్న పేరు అసలు ఇంకొంగలు? మహమ్మద్ ఆసిఫ్. మామ కూడా వందరికే. సో 34,000 ఒకటి, 30,000 ఒకటి, 2 పెద్ద పొట్టేళ్ళు. సో లోపలికి వెళ్దాం. నేను బయట వస్తే ఇక్కడ నిలబడుకొని ఉంటే ఇట్లా చూశాను. లోపలికి వెళ్దాం. ఇంకా సంతలోకి వెళ్ళలేదు ఇంకా. సో ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు వచ్చేసి మనకు ఈ మార్చర్ల పొట్టెలు అనేటివి ఒక ఫామ్లో ఉన్నాయి. వాళ్ళకి సంబంధించింది. వాళ్ళకి మీరు కాల్ చేసి గూడూరు సంత గురించి అడిగితే వాళ్ళు ఏం చెప్పరు. సో ఈ ఫామ్లో వచ్చేసి మనకు 400 పొట్టేళ్ళ దాకా ఈ మార్చర్ల జాతికి సంబంధించిన పొట్టేళ్ళు అనేవి ఉన్నాయి. మీకు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి మీకు 2, 3, 5, 10 ఎన్ని కావాలన్నా కానీ ఇస్తారు. సంవత్సరం మొత్తం 365 రోజులు మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయి. అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా నిడుముక్కల విలేజ్ నుంచి మనకి ఫామ్ అనేది ఉందన్నమాట. మొత్తం మార్చర్ల పొట్టేళ్ళు మనకు ఫంక్షన్స్కి వాటికి మీకు 2, 5, 10 కావాలన్నా ఇస్తారు. లేదు 100, 50 కావాలన్నా కానీ మొత్తం కట్ట మీద ఇస్తారు. లైవ్ వెయిట్కి ఇస్తారు. అలాగే జతల ప్రకారం కూడా ఇస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఆ 2 నెంబర్లు కనిపిస్తున్నాయి. ఆ 2 నెంబర్కి కాల్ చేయండి. మార్చర్ల జాతికి సంబంధించిన పొట్టేళ్ళు మాంసానికి ఉండేటివి 400 పొట్టేళ్ళు ఎప్పుడు మన ఫామ్లో సంవత్సరం మొత్తం 365 రోజులు ఉంటాయనేసి చెప్పడానికి ఈ వీడియో తర్వాత మళ్ళీ సంత వీడియో వస్తుంది మీకు కంటిన్యూగా. ఈ 2 నెంబర్లు వచ్చేసి మనకు ఈ ఫామ్కి సంబంధించిన వాళ్ళకి మీరు కాల్ చేయవచ్చు. 400 మార్చర్ల పొట్టలు అనేవి అందుబాటులో ఉన్నాయండి. थैंक यू. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान KR के चैनल. जो भी पहला बार अपने चैनल का प्लीज़ सब्सक्राइब करने का. फ्रेंड्स నేను మీ అలీ ఖాన్. మీరు చూస్తున్నారు అలీ ఖాన్ KR के ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, మీరు చూసే సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం మనం. ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున జరుగుతూ ఉంటుంది. ఈరోజు బక్రీద్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ పెద్ద పొట్టేళ్ళు, విత్తన పొట్టేళ్ళ వీడియో అనేసి మనం తీస్తూ ఉంటాం. కానీ ఈరోజు బక్రీద్ కాన్సెప్ట్లోనే వీడియో వెళ్తుంది. ఇక్కడ నుంచి 27వ తారీఖు ఈ 4 వారాలు కూడా బక్రీద్ కాన్సెప్ట్లోనే వెళ్తుంది. ఇక్కడ అన్ని పెద్ద పెద్ద పొట్టేళ్ళు వస్తాయి. వాటి ధరలు ఎలా ఉంటాయి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం. సో లోపలికి వెళ్దాం. ఇంకా స్టార్ట్ చేద్దాం వీడియో వచ్చేసి. దీంట్లో కూడా 3 పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి. ఆ 2 అమ్మేస్తున్నాం, చూశారు కదా మీరు. సో ఇంకా ఒక్కొక్క పొట్టేళ్ళ ధర ఎంత ఉందో అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఎలాంటి పొట్టేలు వచ్చినాయని మాట్లాడదాం. సో స్టార్టింగ్ టగర్ ఉంది. టగర్ ఇది బ్రీడింగ్ కాన్సెప్ట్లో మాట్లాడటం లేదు, నేను టగర్ల లెక్కకే మాట్లాడుతున్నాను. అన్ని పళ్ళు వేసేసి ఉంటుంది. దేరి హోగయా. ఏం చెప్పినారునా? 28 28,000 కా దామ్ బతారే భయ్. 28,000 అనేది దీని ధర చెప్తున్నారు. 28,000 అనేది ఆస్కింగ్ ప్రైస్. టగర్ కే హిసాబ్ మే చాయేగా, టగర్ కా హిసాబ్ మే చాతా. సో ఇది మంచి హైట్లో ఉంది, ఎత్తు ఉంది. ఎన్ని పళ్ళ మీద ఉందో అడిగి తెలుసుకుందాం. బ్రీడింగ్ కాన్సెప్ట్లో అనేది అయితే నేను మాట్లాడను ఈరోజు. టగర్ల లెక్కకే మాట్లాడతాను. చాలా హెవీ సైజ్ ఉంది పొట్టలు వచ్చేటప్పటికి. పళ్ళన్నీ వేసేసి ఉంటుంది. ఏం చెప్పినారనా? కొన్నారా? ఎంత పడిందన్నా? 32,000. 32,000 का दाम है भाई इसका. 32,000 पे खरीद के है जानवर को. मेरे ख्याल से दांत पूरा डाल के रहता है. 32,000 का दाम पे खरीद के है. కొనేస్తున్నారు. ఇది 32,000 అన్నా కొనున్నారంట. సో ఇవన్నీ మాంసం కోసం పొట్టేళ్ళు. మాంసం ఎంత పడుతుందో అంత ధరలు ఉంటాయి. ఈ పొట్టేళ్ళు మాత్రం వీటి క్వాలిటీని బట్టి వీటి ధరలు మారుతూ ఉంటాయి. సో ఇక్కడ ఒకటి తెల్ల పొట్టేళ్ళు చాలా బాగుంది. వెయిట్ గురించి ఏం అడుగుదాంలే కానీ తీస్తాను. అది అడిగేసి తీస్తాను. ఏం చెప్పినారనా? क्या बोल गए इसका दाम? 40 बोलते हैं. दो दांत का? हाँ, दो दांत का. 2 పళ్ళ మీద ఉంది. 40,000 అనేది బేరం చెప్తున్నారంట. సో 40,000 का दाम है भाई इसका. 40,000 అనేది బేరం చెప్తా ఉన్నారు. దీనికి బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో 40,000 का दाम बता रहे हैं. अच्छा है.
సో ఇటు పక్క వెళదాం, ఒక తెల్ల పొట్టేళ్ళు ఉంది. సో బక్రీద్ కాన్సెప్ట్ కాబట్టి ఎలా ఉన్నారన్నా, బాగున్నారా? చూద్దాం. సో ఎన్ని పళ్ళ మీద ఉందా? 2 పళ్ళకి వచ్చింది అంతే. 2 పళ్ళకి వచ్చింది. 2 दांत पे आके अभी फिलहाल వెయిట్ ఒక 80-70 ఉంటుందా? ఎంత ఉంటుంది? 70-80? అరౌండ్ 75 to 80 లోపల. 75 to 80 కేజీస్ కా లైవ్ వెయిట్. ఇది ఫామ్లో నుంచి వచ్చిందండి, బ్రదర్ది, అన్నగారిది. సో ఇప్పుడే 2 పళ్ళ మీద వచ్చిందంట. సో ఏం చెప్పినారు? 45,000 का दाम है भाई इसका. ये पूरा వైట్ है, పల్లా జాతి అంటారు మనకు దీనికి. సో ప్యూర్ వైట్. 45,000 అనేది బేరం. 75 నుంచి 80 కేజీల బరువుతోటి ఈ పొట్టెలు అనేది ఉంది. సో బేరాలు అనేవి జరుగుతున్నాయి, చూద్దాం ఎంతగా అవుతాయో. సో ఈ సంవత్సరం నేను ఈ వీడియోస్ కాడికి పోలేదు, అంటే మనం 100 కేజీలు 80 కేజీలు ఉంటాయి కదా పొట్టెళ్ళు, ఆ ఫామ్ల కాడికి పోలేదు ఈ సంవత్సరం. ఇవన్నీ ఫామ్లో నుంచి వచ్చినటివి 4 ఉన్నాయి, రెడ్డి గారు అనుకుంటాను. సో 4 పొట్టేళ్ళు ఉన్నాయి ఇవి. సో ఇవన్నీ వెయిట్ లెక్కకి. సో వెయిట్ చూడొచ్చు ఎంత ఉంటుందో ఒక్కొక్క. లేట్ అయిపోయినా, నిద్రపోయాను బండిలో. రాత్రి 3:30 దాకా తిరిగామా. పెద్దవన్నీ వెళ్ళిపోయినాయా? 10 తెచ్చారా? ఇది ఎలా చెప్పినారు ఒక్కొక్కట? ఇది ఎలా చెప్పినారు? అమ్మినాటివి 30 వేలకు అమ్మారు ఒక్కొక్కటే. అది 30 వేలకు అమ్మారు. ఇది 30 వేలు ఒక్కొక్కటి చెప్తున్నారు. 30,000 కా ఆస్కింగ్ ప్రైస్ బతారే భయ్. ఈచ్ వన్ ఒక్కొక్క పొట్టలు వచ్చేసి 30 కేజీల 30 వేల ధర అనేది చెప్తా ఉన్నారు. బరువు ఎంత ఉంటాయో అడుగుదాం ఒకసారి ఊరికనే. ఎంత మాంసం పడతాయి బాబాయ్? 38 పడుతుంది. 38 పడుతుంది. కోస్తున్నారా? 38 వచ్చాయి. 38 కేజీల అర్థం. 38.5 केजीस मीट आया बोल के बता रहे. 30,000 का दाम बता रहे इसको भी. उन लोग दोस्तों के पास में एक फंक्शन में काटे थे. 38 केजीस 500 ग्राम मीट आया बोल के बता रहे इनका. సో ఈచ్ వన్ 30,000. 30,000 మీద ఒక్కొక్క పొట్టేళ్ళు అనేది చెప్తున్నారు. ఇటు పక్క వెళ్దాం. ఇటు పక్క కొన్ని పొట్టేళ్ళు ఉన్నాయి, మళ్ళీ వచ్చి కలుగుతాం వీళ్ళని. ఇటు పక్క కొన్ని పెద్ద పొట్టేళ్ళు ఉన్నాయి. ఈ లైన్లోకి వస్తాం మనం. సో ఇది చూపించామా? ఇది చూపించలేదు. ఇది పెద్ద పొట్టేళ్ళు అంతే, టగర్లే లెక్కకి ఈరోజు. పళ్ళన్నీ వేసేసిందా? ఎంత చెప్పినారన్నా ఇది? 33,000 బేరం చెప్తా ఉన్నారు. 33,000 का आस्किंग प्राइस है भैया. पूरे दांत दाल के हो गए. टगर के हिसाब में बात करेंगे अपन. విత్తన పొట్టేళ్ళ లెక్క కాకుండా ఏంటిది టగర్ లెక్కగా మాట్లాడదాం. 33,000 అనేది బేరం చెప్తున్నారు. ఇటు పక్క ఒక 2 పొట్టేళ్ళు ఉన్నాయి, అలాగే మేకపోతు చాలా పెద్దది ఉంది అక్కడ ఒకటి, అది కూడా చూద్దాం. సో ఇది కొని ఉన్నారంట బ్రీడింగ్ కోసంగా. పొట్టేళ్ళు అయితే చాలా బాగానే కనిపిస్తుంది బ్రీడింగ్ క్వాలిటీలో. 34,000కు కొని ఉన్నారంట. 34,000కి కొని ఉన్నారు. పొట్టేళ్ళు అయితే చాలా బాగుంది అది చూడడానికి బ్రీడింగ్ కోసంగా. అమ్మేస్తారా? రిటర్న్ తీసుకుపోతున్నారా? వస్తున్నా, మీ కాడికే వస్తున్నా. అదే ఇంకా మీరు చెప్పాలా, ఇంకా ఏ రేట్ చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు అనేది. ఎంత అడుగుతున్నారు? 10,000 8,000కి అడుగుతున్నారా? ఇప్పుడు ఎంత కమ్మారు అవా? 30,000కు. అలాంటి కట్టలు ఉంటే ఒక 2 కట్టలు చెప్పకూడదా? ఫోన్ చేయండి, దొరికితే ఏమైనా. అక్కడ ఒక 2-3 పొట్టేళ్ళు అమ్మేసినట్టున్నారు, దగ్గరికి వెళ్ళి తీసుకుని వస్తాం. ఎట్లా పోసి వస్తా. 15 పొట్టేళ్ళ? 15 పొట్టేళ్ళు 30,000. వస్తే అన్న ఒక్క నిమిషం అన్న. 30,000కి అమ్మారా 15 పొట్టేళ్ళ? ఏం బుడ్డా కొన్నావా? సో 3 పొట్టేళ్ళు అంత మందిదేనా? 3 పొట్టేళ్ళు కొని ఉన్నారు. ఒకసారి అడుగుదాం. అక్కడ ధర చెప్తా ఉన్నారు. ఒకటి 25కి, ఒకటి 23కి అట్లా కొన్నాం అనేసి. 3 పొట్టేళ్ళు కొని ఉన్నారు. దేనికి? బక్రీద్కా దేనికా తెలియదు. 3 పొట్టేళ్ళు ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి పొట్టేళ్ళు వచ్చేటప్పటికి. ఆయన అంటున్నాడు 25,000కి కొన్నాను, 24,000కి కొన్నాను అనేసి. సో అంతే ఉంటుంది ఒక్కొక్క పొట్టేళ్ళు వచ్చేటప్పటికి. పోతు కూడా కొని. ఎంత పడిందన్నా ఒక్కొక్కటి? ఎంత పడింది? 75,000. 3 కలిపి 75. 85. అదే కదా, ఈ 2 ఒకటి, అది కొద్దిగా తక్కువ పడిందా? సో 85,000 మీద ఈ 3 పొట్టేళ్ళు అనేటివి కొనడం జరిగింది. అలాగే మన బ్రదర్ ఒకరు వచ్చున్నారు, ఆయనతో ఒకసారి అటా తిరిగేసి వద్దాం వెళ్ళేసి. అవి మామూలు పొట్టెళ్ళే, ఇవే మనకు ఈ పొట్టెలు అంటే 85,000 పే 3 ఖరీద్కే. ఈరోజు మేకలు కనిపిస్తున్నాయి. లేట్ అయినా కానీ మేకలు ఎక్కడ ఒక బ్యాచ్, అక్కడ ఒక బ్యాచ్, అక్కడ ఒక బ్యాచ్ కనిపిస్తుంది. చూద్దాం వెళ్ళడానికి.
సో మధ్యలోకి వెళ్దాం ఒకసారి. సో మన బ్రదర్ కావాల్సిన వ్యక్తి ఒకరు వచ్చున్నారు, ఆయనతోటి ఒక 5 నిమిషాలు మాట్లాడేద్దాం. ఆ పెద్ద పోతును కూడా అడుగుదాం మనం ఒకసారి. పెద్ద పోతును అడిగి ఒక 2 పొట్టేళ్ళు కావాలంటున్నారు అన్నందుకు. సో పొట్టేళ్ళు అయితే పెద్దదే ఉంది కానీ మాంసం అంత పడుతుందా లేదా అనేది చూడాలా ఇంకా లెక్కకి. ఎన్ని కేజీలు పడుతుందా? 50 వస్తుంది. ఏంది 50 కిలోలు వస్తుంది. ఏది మాంసమా? మాంసం 50 కేజీలు ఎక్కడ వస్తుందా? అది కేజీ 2 కేజీలు అటు ఇటు వస్తుంది. ఎంత చెప్తున్నావు? 45,000. 45,000 కాదు, 45,000 మేకపోతు 50 కేజీలు మాంసం వస్తుంది అనేది అంచనా. ఇప్పుడు ఏం పేరు అన్నావా? ఇట్రా, ఏం పేరు అన్నావు చెప్పు. ఏ ఊరా? తరుణ్. ఏ ఊరి మీద? ఏం పొట్టేళ్ళు తెచ్చావా కొన్నావు ఈరోజా? తెచ్చావా? అమ్మేసావా? డబ్బులు చాలా ఉన్నాయా? సినిమాకి వెళదాం మనం ఇద్దరం. సరే.